చదువుతున్న స్టడీస్లో కూడా దేవుడు ఎంతో విజయాన్ని ఇస్తున్నాడు. ఇంకా మేము దేవుడిలో అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా దేవుడిలో ఎదుగుతున్నాము. మా కోసం ప్రాణసాక్షి చేశారు. అలాగే నా సర్జరీ విషయంలో, మా అమ్మ సర్జరీ విషయంలో కూడా డబ్బులు సెట్ అవ్వనప్పుడు అమ్మగారు చెప్పి ప్రేయర్ చేయించుకున్నప్పుడు ఆ సర్జరీ 1 lakh విషయంలో దేవుడు కూడా సహాయం చేశారు. అలాగే ఇక్కడ వాక్యం విషయంలో కూడా యవనస్తులు పాపంలో పడకుండా దేవుని మార్గంలో ఎలా నడవాలి అనేది అమ్మగారు వాక్యం ద్వారా చాలా చక్కగా వివరిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా దేవుడిలో ఉండాలి, పాపానికి ఎలా దూరంగా ఉండాలి అనేది అయితే నేనైతే నేర్చుకున్నాను. అమ్మగారు చదువుకోలేని స్థితిలో ఉండేటప్పుడు 7వ తరగతి తర్వాతలా ఇంకా నా జీవితానికి చదువుకోలేనేమో అని నేను చాలా బాధపడినప్పుడు దేవుడు తన ఉచితమైన కృపను బట్టి దేవుడి మీద భారం వేసినప్పుడు మరి సేవకులను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అన్యోన్య రీతిలో మరి అద్భుతంగా మరి నా 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేది కాకుండా దేవుడు తన ఉచితమైన కృపను బట్టి MBA BL అని చేసే ఒక ఉన్నత స్థాయి చదువులు చదువుకోవడం దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడి వందనాలు. మరి అలాగే లోకంలోనే తిరిగేటప్పుడు అనేక విషయాల్లో కొన్ని విషయాల్లో నేను మరి ఇష్టానుసారంగా జీవించేటప్పుడు అనేక విషయాల్లో నేను చాలా మటుకు కోల్పోయి బ్రతికాను. అయితే దేవుడిని నమ్ముకున్న తర్వాతలా మరి దేవుడి సంఘానికి వెళ్ళిన తర్వాతలా దేవుని యొక్క భయభక్తులతో ఎదిగినప్పుడు దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నన్ను ఉన్నతమైన స్థితిలో ఉద్యోగ పని విషయంలో కానీ ఏదైనా నా స్నేహితులు నా ఫ్రెండ్స్ అందరి ముందు కూడా దేవుడు తన కృపను బట్టి ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఇదంతా జరిగిందంటే అది కేవలం దేవుడి దయ. మరి ఆ యేసు ప్రభుని నమ్ముకోని బట్టి ఈ రోజు నా జీవితంలో ఈ విధమైన మేలు నేను పొందుకోగలిగాను. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. అయితే ఎగ్జామ్స్ రాయాల్సిన సమయం వచ్చింది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళానండి. నీట్ ఎగ్జామ్ కొంచెం కష్టమేనండి. లైక్ చాలా మందికి డాక్టర్ అంటే కష్టమని ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. సో MBBS ఎగ్జామ్ రాయడానికి కష్టపడాలండి. లైక్ కానీ దేవుని కృపలో ఏంటంటే నేను కష్టపడ్డదానికన్నా దేవుని కృప అమ్మగారి ప్రార్థన వల్ల దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడండి. దేశంలోని 612వ ర్యాంక్ ఇచ్చాడండి. అందుని బట్టి దేవుని కొన్నాళ్ళు తెలియజేస్తున్నాను. అక్కడితో జరిగిపోయిందంటే నా సాక్ష్యం అయిపోనండి. కానీ దేవుని కృప ఏంటంటే మామూలుగా MBBS చదవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ గవర్నమెంట్ సీట్ వస్తే దేవుని కృపలో తక్కువగా ఖర్చు అయిపోతుంది. దేవుడు మరణించడం ద్వారా పాపపు ముళ్ళు అనేది విరగొట్టబడ్డారు. పరలోకానికి మార్గం అనేది సులువైంది. సో అందుకని యేసు ప్రభుని మనం ఈ రోజున అనేక ప్రపంచ రీతిగా చూస్తే దేశాలు కూడా యేసు ప్రభుని కూడా ఒక దేవుడిగా లేకపోతే ఒక స్నేహితుడిగా ఒక బంధువుగా కూడా అనుకున్నాను. కానీ అమ్మగారి ప్రార్థన ద్వారాగా దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశాడు. దేవుడిని నమ్ముకుంటే ఎంత గొప్ప కార్యం చేస్తాడు అనే విధంగా ఈ రోజు నా బిడ్డ సజీవ లెక్కలో దేవుడు ఉంచాడండి. దేవుడికి వేలాది వందనాలు. ఎందుకంటే చర్చ నుంచి మీ మధ్యలోకి వచ్చి ఉన్నాం పిల్లరా. జీసస్ కింగ్డమ్ చర్చ నుంచి మరి యేసు ప్రభువులో సిలువలో పలికిన 7 మాటల్లో గొప్ప శక్తి గురించి తెలియపరచడానికి మీ మధ్యలో ప్రకటించడానికి వచ్చినాం. దానికి ఈ సత్యం తెలుసుకోండి. యేసు ప్రభు అనేక మంది జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలు చేస్తూ వచ్చారు. అలాగే మన మధ్యలో భోజనం లేక పరిస్థితుల్లో తిందామన్న తెలియని స్థితి, అలాంటి పరిస్థితుల్లో జీసస్ కింగ్డమ్ చర్చకు వచ్చారు. ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసంలో బలపడ్డారు, స్థిరపడ్డారు. ఈ రోజు దినాన్ని దేవుడు ఒకరికి పెట్టే విధంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు పిల్లరా. వాళ్ళకి ఆరోగ్యాలు ముఖ్యంగా ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. మీ జీవితాల్లో కూడా అలాంటి ఆశీర్వాదం, ఆనందం, ఆరోగ్యం కావాలనుకుంటున్నారా? నేడే ప్రభుని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి, నమ్మండి, రండి. తాటకూరు జంక్షన్ దగ్గర జీసస్ కింగ్డమ్ చర్చ్ ఉంటుంది. చర్చ్కి వచ్చి మీరు ప్రభు దీవెనలు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో మీకు తెలియపరుస్తున్నాం. మా పత్రిక మీ మధ్యలోకి వస్తుంది, చదవండి. దాన్ని బట్టి మీరు మీ గదిలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకున్నా చాలు, మీ సమస్యల నుంచి మీరు విడుదల పొంది ఆనందింపబడతారు పిల్లరా. హల్లెలూయా. ఉన్నారో మాకైతే తెలియదు. ఎవరు కూడా బాధపడడానికి వీలు లేదండి. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మందిరంకి వెళ్ళి మీరు వాక్యంతో మీరు బలపడండి. సేవకులు ప్రార్థన ద్వారా మీరు స్వస్థపడతారండి. మీకేం భయం లేదండి. మీరు నమ్మకండి. మరి నాకు కలిగిన అలాగనైతే మరి నా భార్య కూడా మరి దూర ప్రాంతంలో ఉండేటప్పుడు తనకి ఎంతగానో అక్కడ ఇబ్బంది కలుగుతూ ఉండేటప్పుడు, అనారోగ్యం కలుగుతూ ఉన్నప్పుడు మరి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగేటప్పుడు మరి పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు మరి నా భార్యకి కూడా మంచిగా స్వస్థత కలిగి మరి ఇప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉంది. దీనికంతటి శుభముల పిల్లరా. యేసు ప్రభువు మీ పట్ల గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఈరోజు గుడ్ ఫ్రైడే, హ్యాపీ గుడ్ ఫ్రైడే అని చెప్పడానికి మేము మధ్యలోకి వచ్చి ఉన్నాం. మరి
మీ మధ్యలోకి వచ్చి ఉన్నాం పిల్లరా. ఎందుకనంటే దేవుడు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసయ్య గురించి చక్కటి మాట మనకు తెలిసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే యేసు ప్రభువారు ప్రతి ఒక్కరిని కూడా క్షమించే దేవుడు. మరి మీ పాపాలు, మీ దోషాలు ఉన్నా సరే మీ ఇంటిని, మీ కుటుంబాన్ని బాధ పెట్టినట్లయితే మీరు ఈ రోజు దినాన్ని యేసు ప్రభు గురించి తెలుసుకొని, ప్రభువా మాకున్న వ్యక్తిగతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు నేను ఒక్కడమే కదా అనే ఒక సత్యాన్ని గ్రహించి మీ హృదయాల్లో మీరు విశ్వసించినట్లయితే మీకున్న ప్రతి బంధకాల నుంచి కూడా ప్రభు యేసుక్రీస్తు చనిపోయి ఆయన తిరిగి లేచేటంటే మీకున్న కుటుంబ సమస్యల నుంచి విడిపించి మిమ్మల్ని తిరిగి ఉత్తేజింపచేసి సంతోషపరిచి సదాకాలమైన రాజ్యంలో ఉండేటువంటి గొప్ప అవకాశం దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ సత్యం తెలిసిన మీరందరూ కూడా దయతో యేసు ప్రభువుని మీ నోటితో ఒప్పుకోండి పిల్లరా. అంతేకాకుండా మరి ముఖ్యంగా మరి యేసయ్య ఎంత గొప్ప దేవుడు అనే విషయాన్ని సిలువలో మన కొరకే ఎందుకు ఆయన చనిపోయాడు, ఎందుకు ఎవరి కోసం చనిపోయాడు అంటే ఆదాము అవ్వ చేసినటువంటి అవిధేయతని బట్టి అప్పటి నుంచి వస్తున్న శాప పాపాలు విమోచించడానికి ఒక పరిశుద్ధుని యొక్క రక్తం, మరి ఆ పరిశుద్ధుడే ప్రభుని యేసుక్రీస్తు. ఆయన తల్లిదండ్రుల కలయిక ద్వారా కాదు కానీ కన్యక పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడుగా యేసు ప్రభు జన్మించి ఆ పరిశుద్ధమైన దేవుడు చెందించిన రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి పాపం మరియు కులమత భేదాలు లేకుండా అందరూ కూడా యేసు ప్రభుని అంగీకరిస్తున్నారంటే అతను గొప్పతనం. ఈ సత్యాన్ని మీకు తెలియపరచడానికి వచ్చిన్నాం. మీలో మీరు మీ సమస్యలతో కొట్టుమిట్టాడకుండా ఒక్కసారి మీ గదిలో, మీ మనసులో ప్రభుని ధ్యానించండి. మీకున్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొందండి. హల్లెలూయా! అందరూ గట్టి హల్లెలూయా చెప్దాం. ఈ ప్రాంతం అంతా రక్షణలోకి రావాలని పరిపూర్ణంగా మనం ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభు. మా ప్రాంతాన్ని ప్రేమించి, మా ప్రజలను ప్రేమించి ప్రభు, ఆయా ఊరిని ప్రేమించి ప్రభు, నువ్వు ఇచ్చిన కృప కొద్ది ఈ స్వార్థ చేయడానికి ఇచ్చిన కృప కొద్ది నీ స్తోత్రాన్ని సిలువ మాట చెప్తున్నది అనేక మంది జీవితాలు అద్భుతాలు జరిగించండి. పాపం నుంచి విడుదల నుంచి